రావడం మిగిలింది. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకుని మీడియా తప్పని చెప్పి చూపించుతా న్యాయం చేసి ఇప్పుడు అది అందులో దూరిపోయింది. అదే కదా, అవును. ఈ మూడు దూరిపోయిన తర్వాత ఇంకెక్కడ న్యాయం ఉంది? అదే కదా, కోర్టు. అవును. అక్కడికి వెళ్ళేటప్పటికి కోర్టుకి వెళ్ళిందంటే ఏళ్ళ తరబడి వాయిదాలు కోర్టుల చుట్టూ తిరగాలి. ప్రస్తుతం సమస్యకి పరిష్కారం కావాలి అన్న చిత్తశుద్ధి కావాలి, రాజకీయ ఉపన్యాసాలు కాదు. చిత్తశుద్ధి కావాలంటే కొత్త చట్టాలు రావాలి, కొత్త వ్యవస్థలు ఏర్పడాలా, దీనికి ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఆ ధైర్యము తెగింపు ఇప్పుడు సాధ్యం అవుతుందని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ అలా తెగిస్తారు. ఆయన చేతిలోనే కాదు, అది ప్రభుత్వం. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద పార్ట్. అవును, ఆయన డిక్టేట్ చేయగలిగింది కాదు. ఈవెన్ డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంది, నేను చెప్పినట్టు పంచాయతీ కోర్టు ఇలా ఈ స్థాయిలో ఉండాలి. ఆయన చేతిలో ఉంది ఇప్పుడు. ఇంకోటి, మనిషిలోనే చెడు ఉన్నప్పుడు ఆయన ఏం పరిష్కరిస్తాడు? ఆయన మాక్సిమం చేయగలిగేది ఏంటంటే పోలీసులు బెదిరిస్తుంటే ఆపించడము, లేకపోతే మిస్ అయినటువంటి వాళ్ళ ఇష్యూలోను తొందరగా చూడండి అయ్యా అని చెప్పడం చేయగలుగుతాడు. లేదా ఏ రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా వేధిస్తే కంట్రోల్ చేయగలుగుతాడు. అంతమించి ఏముంటది? కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూస్తున్నారు. రేపొద్దున్న రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఇది ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు ఈ నమ్మకాన్ని ఆయన టర్న్ చేసుకోవచ్చు? నాకు తెలిసి 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మండి పోయేటప్పుడే నేను చెప్పా,